నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంది. బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమైనది. పోలీసు వ్యవస్థ బాగుంటేనే ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం జేపీ రోడ్లో డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీఐపీ ఫిజియో రీహెబ్ హాస్పిటల్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉందని, భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా భీమవరం రూరల్ మండలం కొమరాడలో జరిగిన మండల కమిటీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రాట్నాల సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను గత 35 సంవత్సరాలుగా పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వడం, బీజేపీ కార్యకర్తలతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. తనకంటే సీనియర్ ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో సామాన్యుడు కూడా రాజకీయాల్లో రాణించగలరని తాను నిరూపిస్తానని, ఏ ఎంపీ చేయని విధంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో తనను రెండోసారి మండల పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు, పార్టీ పెద్దలకు రాట్నాల సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, ఎన్నికల అధికారి వీరవాసరం, డీసీ చైర్మన్ ఆకుల లీలాకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, చెరుకూరి కృష్ణరాజు, గ్రామ సర్పంచ్ రాట్నాల స్వామి, నీటి సంఘం అధ్యక్షులు నాయుడుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా కొమరాడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సంస్కృతులు తెలియజేస్తూ ఉన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా సంస్థాగత పని నిర్మాణంలో అంటే గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని, మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని, అఖిల భారత స్థాయిలో అధ్యక్షుల వరకు కొత్త ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించబోతాం. అఖిల భారత అధ్యక్షులుగా కూడా కొత్త వ్యక్తి నడ్డాగా స్థానంలో వచ్చేటువంటి అవకాశం. బీజేపీలో ఎవరికి ఏ పదవి కూడా శాశ్వతం కాదు. మండల అధ్యక్షుడిగా పనిచేయాలంటే కేవలం 2 సార్లు మాత్రమే పనిచేసేటువంటి అవకాశం. సంవత్సరానికి తరముకు వచ్చి 3 సంవత్సరాలు అంటే ఒక 6 సంవత్సరాలు. ఆ తర్వాత కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు. 2 పార్లమెంట్ స్థానాలు దక్షిణ భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉనికి లేనటువంటి రోజు. గతంలో బాగా పనిచేశారు కాబట్టి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో రెండోసారి కూడా ఆయనకి ఏకగ్రీవంగా అవకాశం ఉండి మండలం ఇవ్వాలని చెప్పేసి మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా నిర్ణయించిన కారణంగా ఈరోజు రెండోసారి రాట్నాల సత్యనారాయణ గారు మండల అధ్యక్షులుగా ఎన్నిక కావడం. భారతీయ జనతా పార్టీలో పదవి అనేటువంటిది ఒక బాధ్యత. పత్రికా ప్రకటన ఇవ్వడానికో లేకపోతే విజిటింగ్ కార్డు తీసుకుతిరడానికో భారతీయ జనతా పార్టీలో పోతాం. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేయాలా, నిరంతరం పర్యటన చేయాలా, ప్రజల సమస్యల మీద అధికారులను నిలదీయాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయాలి. ఆ విధంగా పనిచేసిన రోజు మాత్రమే భారతీయ జనతా పార్టీలో నాయకుడిగా ఎదగడానికి అవకాశం. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అంటే లేకపోతే ఒక మండల ప్రధాన కార్యదర్శి అంటే వీళ్ళ కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి విషయం మనం మర్చిపోతాం. చాలా పవర్ఫుల్ వ్యక్తులు. మనం ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి, అధికారులను నిలదీయాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అప్పుడే నాయకుడిగా మనకి ఎదగడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను చాలా కాలం, 9 సంవత్సరాలు పనిచేశాను. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత పదవులన్నీ కూడా నిర్వహించాను.
అందరితో కలిసి పనిచేస్తే కులంతో నిమిత్తం లేకుండా కలిసి పనిచేసాం. 100 కోట్లు ఖర్చు పెడతామని ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ కూడా కొంతమంది తిరిగినప్పటికీ ఒక సామాన్య కార్యకర్తని పార్లమెంటు చేయాలి అని ఆలోచన చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సమన్వయంతో ఉండే మండలంలో పార్టీకి చెందినటువంటి నాయకులు అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసి పనిచేయండి. నన్ను కలవడానికి ఎవరో ఒక మహానాయకుని తీసుకుని నా దగ్గరికి రావాలనో లేకపోతే ఎవరెవరితో చెప్పించుకుని నా దగ్గరికి రావాలనో దయచేసి ఎవరు ప్రయత్నం చేయొద్దు. మీ మండలంలో ఉన్నటువంటి నాయకులు చాలు. మోడీ గారు సోమవారం నుంచి లక్షవారం వరకు ఢిల్లీ కదులుతూ ఒప్పుకోదు. నేను రోజు ఎక్కడున్నాననేటువంటిది ప్రధానమంత్రి ఆఫీస్ షెడ్యూల్ కాబట్టి ఢిల్లీలో 4 రోజులు ఉంటే మిగతా 3 రోజులు అన్ని పనులు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో పనులు కానీ పార్టీ మీటింగ్లు కానీ లేకపోతే నా పోర్ట్ఫోలియోకి సంబంధించిన టూరింగ్స్ ఉంటాయి అవి కానీ. సార్ మీరు వచ్చి వీళ్ళు తీసుకొచ్చి కలవడం ద్వారా నన్ను వీళ్ళు ఎక్కువ ఫోన్లో సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వరం గారు పలానా రోజు పలానా గ్రామం నుంచి పలానా సమస్య మీద వచ్చామని నాకు గుర్తు చేయడానికి అవకాశం ఉంది. పెద్దోడైనా చిన్నోడైనా వాస్తవం ఆధారంగా మనస్సాక్షి ఆధారంగా నేను పనిచేస్తాను. న్యాయం కోసం పనిచేస్తాను. నేను ఇవాళ చాలాసార్లు సమావేశాలు చెప్తున్నాను. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకమై కలిసి పనిచేసినట్టు విధానం నేనైతే చూడలేదు. అటువంటి విధానం నేను అవలంబించదలుచుకోలేదు. నిరంతరం ఒక గ్రామ సర్పంచ్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడో అదే విధంగా నేను కేంద్ర మంత్రి అయినా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తా. నా ఆఫీస్ ఉంది, ఎన్నికల ముందు నుంచి ఉంది. పార్టీ ఆఫీసు ఎవరన్నా రావచ్చు, సంప్రదించవచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు. ఫోన్స్ ఎత్తలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఉన్న సమావేశం ఒక మెసేజ్ పెట్టచ్చు. కాబట్టి రాబోయేటువంటి విధానంలో మీ అందరికీ సహకారంగా ఉంటా. మరి మండలంలో కూడా గ్రామంలో కానీ మండలంలో కానీ రాట్నాల సత్యనారాయణ గారిని కూడా మీ అందరూ ప్రోత్సహించాలి అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అంటే భారతీయ జనతా పార్టీకి సంస్థాగత నిర్మాణంలో భాగమైన ఎన్నికలు అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటి పండగ వాతావరణంలో యొక్క ఎన్నిక అనేటువంటిది మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలానికి మండల అధ్యక్ష ఎన్నికలు ఇవాళ మనందరం కూడా పాల్గొంటా ఉన్నాం. ఒక సాధారణ కార్యకర్త ఒక మండల అధ్యక్ష ఎన్నికకి కేంద్ర మంత్రి స్థాయి నాయకుడు వచ్చి పాల్గొనడం అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైనటువంటి అంశం. సాధారణ కార్యకర్త సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి మండల అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో మరి ప్రారంభం నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అదే దీంట్లో భాగంగా మరి ఏదైతే భీమవరం రూరల్ మండలం నుంచి మరి ఏకగ్రీవంగా మరి రాట్నాల సత్యనారాయణ గారిని మరి ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంస్థాగతం ఎన్నికల్లో భాగంగా భీమవరం రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఎన్నిక ఇక్కడ జరగబోతోంది. ఇది పూర్తిగా సంస్థాగతం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి విచ్చేసి పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఎంపీ అయ్యాక కేంద్ర మంత్రి అయ్యాక పార్టీలో పశ్చిమ గోదావరి జిల్లాలో సమూలమైన మార్పుల్ని చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ భీమవరం మండల యువమోర్చా అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా 2 పర్యాయాలు మండల ఉపాధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2014-19లో నేను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా అయ్యాను. మళ్ళీ నేను నా మీద నమ్మకం ఉంచి నాతో వెన్నుదన్నుగా నా భీమవరం మండలం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉండి ఇవాళ భూపతిరాజు శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రి అవడం, నరసాపురం పార్లమెంటు చేసుకున్నటువంటి ఖచ్చితంగా పుణ్యం పుణ్యం పుణ్యం. అటువంటి వ్యక్తి మార్గదర్శనంలో ఆయన నాకు మరలా 2వసారి అవకాశాన్ని కల్పించినందుకు, ఆయన
నమ్మకానికి ఎక్కడ భంగం వాటర్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తానని సమాజంలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకమైనదని, పోలీస్ వ్యవస్థ బాగుంటేనే ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆకివీడు మెయిన్ రోడ్ అజ్జమూరులోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కలెక్టర్ నాగరాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పోలీస్ శాఖకు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ఉండి నియోజకవర్గంలోని 4 మండలాల ఎస్ఐలకు బొలెరో కార్లను రఘురామకృష్ణరాజు సహకారంతో అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం సీఏ కార్యాలయం ప్రాంగణంలో కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎస్పీ అద్నాన్ నయీమస్మి, అడిషనల్ సూపరింటెండెంట్ వి భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐ వి జగదీశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, మోటుపల్లి రామవరప్రసాద్తో పాటు పోలీస్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్ గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్ గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రామాలకి వీలుగా ఉండేలాగా ఈ మెయిన్ హైవే మీదే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా, ఎందుకంటే ప్రజల్ని పరిరక్షించేవాడే పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రజలకి ఒక ధైర్యం. ప్రభుత్వం చేయవలసిన పనుల్లో గుడ్ పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. గుడ్ పోలీసింగ్ ఉండాలి. ఆ గుడ్ పోలీసింగ్లో భాగంగా మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 వాహనాలు, నూతన వాహనాలని సమకూర్చాలి అన్న ఆలోచన నాకు వచ్చి ఎస్పీ గారితో, ఐజీ గారితో, కలెక్టర్ గారితో, ఆ పిదప డీజీపీ గారితో మాట్లాడి వారి అనుమతి తీసుకొని ఈ 4 వాహనాలని నా మిత్రుడు, అంటే నేను ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేసిన ఫండ్లో భాగంగా నా మిత్రుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ తిరిగి ఎన్నికైన బేడా మస్తాన్ రావు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ 4 వెహికల్స్ సమకూర్చుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ అవసరమైనా ప్రభుత్వ పనితీరు మెరుగుపడాలి, దానికి ఎటువంటి అవసరమైనా కూడా ప్రస్తుతం నిధులలేమి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి, కానీ ఎటువంటి నిధుల కొరత లేకుండా అనుకున్న కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగేలాగా నాకు నా స్నేహితులు, ఇక్కడ ప్రజలు కూడా, ముఖ్యంగా నా స్నేహితులు నాకు ఎప్పుడు అండదండలుగా ఉన్నారు. ఈరోజు ఎంతో సూపర్ణం. ఉండి ఎమ్మెల్యేగా వారు రఘురామకృష్ణరాజు గారు గెలిచినప్పటి నుంచి
పోలీస్ సమస్యల పట్ల ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉండి పోలీస్ స్టేషన్లో కూడా పాత బిల్డింగ్లో ఉంటే దాన్ని వారు ఇనిషియేటివ్ తీసుకొని పాత బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ రిపేర్ చేయించి దాంట్లోకి మార్చారు. అంతేకాకుండా కాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్లోకి మార్చడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అర్జెంట్ ఆక్యుపేట్ సర్కిల్ ఆఫీస్ కొత్త బిల్డింగ్ ఇనాగరేట్ చేయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు వారు మాకు బిల్డింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లకి దాదాపు ₹1 కోటి విలువ చేసే వాహనాలు మాకు ఇచ్చారు. దానికి ఎంతో మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమవరం హెడ్ క్వార్టర్స్గా. కొద్దిగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వెనకబడి ఉంది. సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిపిఓ, ఎస్పీ ఆఫీస్ కానీ అన్నిటికీ కూడా వారు సహకరిస్తామని మాకు చెప్పారు. దానికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సో భవిష్యత్తులో కూడా మేము వారు ఇంత చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ బాగా పనిచేయాలి, శాంతి భద్రతల నేరాలు కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. వారికి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని వారికి తెలియజేస్తాం. భీమవరం జేపీ రోడ్ విఎన్ఆర్ ఎరెనా కాంప్లెక్స్ లో డాక్టర్ జి వంశీకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విఐపి ఫిజియో రీహాబ్ హాస్పిటల్ ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, పిఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కేంద్రంగా ఉన్న భీమవరం పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఫిజియో రీహాబ్ హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ, ఐఎంఏ భీమవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ బాలకృష్ణరాజుతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి వంశీకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో బ్రాంచ్లను స్థాపించామని, ఏపీలో పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తాటిపాక, కైకలూరులలో బ్రాంచ్లు ఉన్నాయని, ఇప్పుడు భీమవరంలో బ్రాంచ్ ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఆర్కే వర్మ, డాక్టర్ శ్రీనివాసరాజు, కురిశెట్టి గోపాలకృష్ణమూర్తి, కేఎస్ఎన్ రాజు, నాచు చిన్నబాబుతో పాటు పలువురు వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులకు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ నిహారికలు కృతజ్ఞతలు తెలియజేశారు. సమయే శ్రీ మహాలక్ష్మీ సిద్ధివినాయక స్వామి, దేవలక్ష్మీ, మహాకాళి, మహాసరస్వతి, కనకదుర్గాదేవి తీసుకుంటాగా పరదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి, రామదేవి, మావుళ్ళమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, మహాలక్ష్మీదేవి అనుగ్రహ పార్వతీలే మహాదేవ సుందీర్ కూడా చూపించడం ఒకసారి ఇద్దరు కూడా. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గొబ్బుల వంశీకృష్ణ. ఫిజియోథెరపీలో సూపర్ స్పెషాలిటీ చేసామండి. నేను నేషనల్ అవార్డు విన్నర్ కూడా ఫిజియోథెరపీలోను. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో కూడా చాలా బ్రాంచెస్ పెట్టామండి ఫిజియోథెరపీ, న్యూరో రీహాబ్. అందులో భాగంగా ఈరోజు భీమవరంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసామండి. ఈ వెస్ట్ గోదావరిలో మనకి దాదాపుగా ఒక 8 బ్రాంచ్లు ఉన్నాయండి. పాలకొల్లు, నర్సాపురం, ఏలూరు ఇలాగా. న్యూరో రీహాబ్ అనేది మనకి ఎవరు ఇక్కడ పెట్టలేదండి, అది మనమే ప్రారంభించడం జరిగింది. ఈరోజు భీమవరం బ్రాంచ్ వచ్చేసరికి మన స్థానిక ఎమ్మెల్యే గారు, పిఎస్సీ చైర్మన్ గారు పులపర్తి రామాంజనేయులు గారు మాకు ప్రారంభించడం జరిగింది. అలాగే ఉన్న ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చి ఆయన మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇక్కడ మనం అందించే స్పెషాలిటీస్ ఏంటంటే ముఖ్యంగా ఇన్పేషెంట్ న్యూరో ఫిజియోథెరపీ అండి. అంటే దూర ప్రాంతాలు వెళ్ళలేని హైదరాబాద్లో ఉండే అత్యాధునిక వైద్యాలన్నీ ఇక్కడ రోబోటిక్ ఫిజియోథెరపీ, న్యూరో రీహాబ్, అన్వేయింగ్ సిస్టమ్స్తో పాటు అడ్వాన్స్డ్ రోబోటిక్ ఫిజియోథెరపీ, పెరాలసిస్ అన్ని కండిషన్స్కి, పెరాలసిస్, పార్కిన్సన్స్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అండి. పెరాలసిస్ అంటే పక్షవాతం, అది బ్రెయిన్ క్లాట్స్ అవి ఉన్న వాళ్ళకి, పూర్తిగా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళకి, అలాగే ట్రామాలో, యాక్సిడెంట్స్లో కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళకి, వెనుపోసి విరిగిపోయిన వాళ్ళకి, ముఖ్యంగా ఆ పేషెంట్ల వరకు ఇక్కడ మనం ఇక్కడే హాస్పిటల్లోనే వాళ్ళని ఉంచి ఇన్పేషెంట్లా ట్రీట్ చేసి వాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చే వరకు మనమే ట్రీట్మెంట్ అందించి నడిపించి పంపించే బాధ్యతగా మేము ఇక్కడ పెట్టాము. అలాగే పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ కూడా పెట్టామండి. అలాగే కైరోప్రాక్టిస్, స్పైనల్ మ్యానిపులేషన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇలాగే వివిధ రకాల ఫిజియోథెరపీలో పిల్లలకు సంబంధించి పిల్లలకి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ కూడా ఇక్కడ మనం ఒక విభాగం పెట్టామండి. ఇలాగే అన్ని రకాలుగా పీడియాట్రిక్, న్యూరో, ఆర్థో, అలాగే క్యాన్సర్ రిహాబిలిటేషన్ కూడా మనం ఇక్కడ అందిస్తున్నాము. దానికి సంబంధించి ప్రత్యేకంగా నాతో పాటు ఇంకో 5 వైద్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఫిజియోథెరపీలో ప్రత్యేక శిక్షణ పొంది అందరూ లైసెన్స్డ్ ఫిజియోథెరపిస్టులే అండి.
పశ్చిమ గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఏజెన్సీ స్వీకరించిన పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ సామాజిక సేవా సంస్థ భీమవరం భారతీయ విద్యాభవన్స్ లో భోజనాలు సప్లై చేసే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామంతపూడి శ్రీరామరాజు, కొత్త శ్రీనివాస్, యూకే విశ్వనాథరాజులు మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ కంటే అదనంగా నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చవాకుల నరసింహారావు, కొత్తపల్లి వెంకట సూర్యనారాయణ, కోశాధికారి పెరుమాళ్ల వెంకట శ్రీహరినాథ్, సహాయ కార్యదర్శి పేరూరి వెంకట సత్యనాగ రాధాకృష్ణ, అనంతపల్లి ఫణికుమార్, హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం చైర్మన్ కంతేటి వెంకటరాజుతో పాటు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద కర్దమయ పుత్ర స్వయంద్రేరేవ దేవదా ధ్రువందే రాజావరణో ధ్రువందే ఇహరాట్రముదారయ అభిదిష్ట. ఈ రోజున మన భీమవరపట్నం నుంచి అలాగే తాడేపల్లిపట్నం నుంచి కూడా మధ్యాహ్న భోజనం 17 నుంచి కూడా జరుగుతున్నది. ఈ సంవత్సరం భీమవరం రైస్ మిల్లర్స్ అంటే డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కొత్తగా ఈ బాధ్యతలు తీసుకుని పూర్తిగా వారి యొక్క సహకారంతో రైస్ మిల్లర్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. సుమారు ఆల్మోస్ట్ 56 సంవత్సరాల నుంచి రైస్ మిల్లర్స్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ భారతీయ విద్యాభవన్ కడతాం నుండి అలాగే భీమవరంలో తాడేపల్లి, రాజమండ్రి, పాలకొల్లు అన్ని చోట్ల ఈ భారతీయ విద్యాభవన్ కూడా కట్టిన కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ద్వారా కట్టారు. వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ప్రిన్సెస్లోనే భారతీయ విద్యా ప్రిన్సెస్లోనే ఈ మధ్యాహ్నం భోజనాలను మనం ప్రారంభించడం జరిగింది. గతంలో జరిగింది కాకుండా మరి కొత్తగా చైర్మన్ అయినటువంటి మన శ్రీరామరాజు గారు, సెక్రటరీ కొత్త శ్రీనివాస్ గారు, మరి మిగతా పెద్దలందరూ కలిసి దీన్ని మనం బాగా చేయాలి, బాగా అభివృద్ధి చేయాలి. మనం డొక్కా సీతమ్మ గారి పేరు నిలబెట్టాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి నాయకత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పాల్పంచుకుని మనం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసి కోరుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. మాది పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అండి. ఇది ప్రభుత్వం వారిచే నిర్దేశింపబడిన ఏదైతే మధ్యాహ్న బడి భోజన పథకం ఉందో అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. అది మొదటి నుండి కూడా మా రైస్ మిల్లర్స్ నుండే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఆ పేరు మార్చి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ సామాజిక సేవా సంస్థ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దీనికి మరి ప్రభుత్వం వారు 1/1/2025 నుండి మాకు కేటాయించడం ఇదే పరంపరగా కేటాయించడం జరిగింది. ఇది మరి వాళ్ళు గవర్నమెంట్ వారు మెనూ కూడా ఇస్తారు పిల్లలకి. మేము ఇక్కడి నుంచి భీమవరం నుండి కాకుండా అలాగా గూడూరు నుంచి కూడా మొత్తం 12,500 మంది విద్యార్థులకి మేము ఈ పథకాన్ని అనుసరించి ఈ భోజన సదుపాయం కలగజేస్తున్నాం. మరి దీనికి మెనూ కూడా గవర్నమెంట్ వారు నిర్దేశించి మాకు పంపుతారు.
దానికి కూడా మనకి వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారమే మేము కూడా ఇక్కడ వండి పంపించవలసిన బాధ్యత 9 గంటలకల్లా ఇక్కడ నుంచి పంపితే మరి వాళ్ళందరికీ కూడా సమయానికి అది చేరుతుంది. మరి విద్యార్థులందరికీ కూడా మరి ఆరోగ్యవంతంగా ఉన్న ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పంపడం అనేది చాలా మాకు సవాలైన ప్రశ్న. కాబట్టి అందరం కూడా ఎంతో కమిట్మెంట్తో ఇక్కడ వర్క్ చేసి మా సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి 2007 నుంచి ఇది మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నామండి. కొత్తగా మళ్ళీ సామాజిక సేవా సంస్థని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఇంతకుముందు వేరే సొసైటీ మీద పెట్టేవారు. సామాజిక సంస్థని రిజిస్ట్రేషన్ చేసి మంచి గవర్నమెంట్ వారు ఇచ్చిన మెనూ అదనంగా కూడా మా రైస్ మిల్లర్స్ అందరూ ఇంకొక ఎడిషనల్గా ఇంకోటి యాడ్ చేసి అన్ని స్కూల్కి పంపడం జరుగుతుంది. ఇంకా మరింత అభివృద్ధితో మరిన్ని సేవా కార్యక్రమంలో భాగంగా కూడా ఇది చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గత 15 సంవత్సరాల నుంచి పెడుతుంది. కానీ కొత్తగా బాడీ ఏర్పాటు అయ్యి మరి సంవత్సరన్నర అయ్యి ఇవాళ భారతీయ విద్యాభవన్లో మరి బ్రహ్మాండంగా లాభాపేక్ష లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో శ్రీరామరాజు గారు, విశ్వనాథరాజు గారు, మా సెక్రటరీ గారు, అలాగే మా సభ్యులందరూ కూడా మరి నిర్ణయించుకుని దీంట్లో క్వాలిటీ సైడ్ కానీ అలాగే పిల్లలకి మెనూలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే అదనంగా వాళ్ళు ఏది కోరుకుంటున్నారో దాన్ని కూడా ఇచ్చి ఇది ఒక సేవా దృక్పథంతో పెడుతున్నటువంటి కార్యక్రమంగా మేమందరం భావించి ఈ రోజున మన భీమవరం భారతీయ విద్యాభవన్లో మా జిల్లా అసోసియేషన్ తరఫున, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ తరఫున ఈ మిడ్ డే మీల్స్ అనేది ఈ సంవత్సరం మనకు అగ్రిమెంట్ చేస్తున్నాం. దీనికి మా జిల్లా సభ్యులందరూ సహకారంతో ఎదరగలుగుతామని సమానం తెలుసుకోవచ్చు. భీమవరం ఎలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేళ తాళాలతో మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు జిల్లా కలెక్టర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ జిల్లా కలెక్టర్ కు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డీఈఓ సుబ్బారావు, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన భీమవరం పట్టణానికి చెందిన ఉప్పులూరి చంద్రశేఖర్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని బీసీ భవన్లో రజక ఎమ్మెల్సీ డి రామారావు, గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుండి అనేక పదవీ బాధ్యతలు నిర్వహించిన తనకు నేడు రాష్ట్ర డైరెక్టర్గా అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ మంత్రి సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, పీఎస్సీ చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశానికి భీమవరం నుండి టీడీపీ నాయకులు చింతాడ శ్రీనివాస్, చించినాడ శ్రీనివాస్, పోడూరు వెంకటరమణ, జామి రమేష్, కొరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, చిటికెల శ్రీనివాస్, రజక సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ జీవో 27 వీలైనంత తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్ముతూ
కావాలి. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అక్కడ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.